హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిట్టి మడత కాజాలు. ఈ చిట్టి కాజాలని మనం స్వీట్ షాప్ స్టైల్లో పర్ఫెక్ట్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపిస్తానండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పొరలు పొరలుగా జ్యూసీగా చాలా చక్కగా వస్తాయి. కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ కనుక చేసామంటే ఫస్ట్ టైం చేసినా కూడా ఈ చిట్టి కాజాలు మనకి పర్ఫెక్ట్గా వస్తాయండి. ఎక్కువ శ్రమ లేకుండా చాలా తక్కువ టైంలో మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ఈ జ్యూసీ మడత కాజాలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు చూసేద్దాం రండి. ముందుగా కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక బౌల్ కానీ ఇలా ప్లేట్ కానీ తీసుకొని దానిలోనికి 1 కప్పు మైదా పిండి తీసుకోవాలి. దానిలోనికి కొంచెం సాల్ట్, కొంచెం బేకింగ్ సోడాని తీసుకొని 1 స్పూన్ నెయ్యిని కానీ ఆయిల్ కానీ తీసుకోవాలి. ఇక్కడ నేను నెయ్యిని తీసుకున్నానండి. ఇప్పుడు ఈ నెయ్యి మొత్తం ఈ పిండికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఫస్ట్ 1 స్పూన్ తీసుకొని ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇలా గనక బైండ్ అవ్వకపోతే మరొక స్పూన్ యాడ్ చేసుకొని మరలా మొత్తం పిండికి పట్టే విధంగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిపిన తర్వాత మనకి పిండి అనేది ఈ విధంగా బైండ్ అవ్వాలి. ఇలా బైండ్ అయితే మనకి నెయ్యి అనేది కరెక్ట్గా సరిపోయినట్టు. ఇప్పుడు కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ సేమ్ మనం పూరీ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. మరీ సాఫ్ట్గా కాకుండా హార్డ్గా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని దానిలోనికి 3/4 షుగర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 3/4 వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ షుగర్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. 1 కప్పు మైదా పిండికి 3/4 షుగర్ కరెక్ట్గా సరిపోతుంది. ఇది మనకి తీగ పాకం ఏం అవసరం లేదండి. గులాబ్ జామున్ పాకం స్టిక్కీగా పట్టుకుంటాం కదా, దాని మీద ఇంకొంచెం ఒక 2 మినిట్స్ కనుక ఉంచామంటే ఇంకొంచెం జిడ్డుగా వస్తుంది. అంతవరకు మనం దీన్ని మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత దీనిలోనికి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పౌడర్ని, పాకం చిక్కపడకుండా ఉండడం కోసం కొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం కాజాలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ ఒక గిన్నెలో పొడిపిండిని అదేవిధంగా కొంచెం వాటర్ని తీసుకొని ఇలా పక్కన పెట్టుకోండి. చేతికి అందుబాటులో ఉండే విధంగా పెట్టుకొని ఏదైనా పీట మీద కానీ లేకపోతే కౌంటర్ టాప్ మీద ఇలా పొడిపిండి చల్లుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని దానిలో ఒక పార్ట్ని ఈ విధంగా చపాతీలాగా రోల్ చేసుకోండి. ఈ విధంగా రెక్టాంగిల్ లాగా ఉండే విధంగా మీరు ప్రిపేర్ చేసుకోవాలి. మరీ ఎక్కువ మందంతో కాకుండా అలా అని మరీ పల్చగా కాకుండా ఈ విధంగా ఇంత థిక్నెస్ ఉంటే సరిపోతుందండి. ఇలా 4 సైడ్స్ ఈక్వల్గా మనం కట్ చేసుకున్న తర్వాత మరలా దాని మీద పొడిపిండిని యాడ్ చేసుకొని ఇప్పుడు మడత కాజాలా ప్రిపేర్ చేసుకోవడానికి వీటిని మనం రోల్ చేసుకోవాలండి. చూడండి, ఇలా ఫస్ట్ లేయర్ని తీసుకొని ఈ విధంగా కొంచెం మరలా స్టిక్ చేసుకొని ఇలా స్టిక్ చేసిన తర్వాత మరలా దీని మీద కొంచెం పొడిపిండిని చల్లుకొని మరలా దీన్ని ఇలా రోల్ చేసుకోండి. కొంచెం టైట్గా రోల్ చేసుకోవాలండి. లూజ్ కనుక చేశారంటే మనకు ఆయిల్లో వేసినప్పుడు విడిపోతాయి. ఇలా పొడిపిండి వేయకుండా మీరు కనుక రోల్ చేశారు అంటే అవి స్టిక్ అయిపోయి మనకి ఆయిల్లో వేసినప్పుడు లేయర్స్గా ఫామ్ అవ్వవు. అదేవిధంగా మీరు మరీ మందంగా గనక చేశారంటే మనకి కాజాలు అనేవి లోపల వరకు ఉడకవండి. మరీ పల్చగా చేశారంటే లేయర్స్ కరెక్ట్గా కనిపించవు. మనకి కాజాల షేప్ అనేది అంత పర్ఫెక్ట్గా ఉండదు. చూడండి, ఇలా పొడిపిండి మొత్తం ఇలా యాడ్ చేసుకుంటూ రోల్ చేసుకోవాలి. ఫైనల్గా వచ్చిన తర్వాత ఇలా వాటర్ని యాడ్ చేసుకొని మనం ఈ రోల్కి మొత్తం స్టిక్ చేసుకొని ఒకసారి ఇలా పొడిపిండి మీద రోల్ చేసుకొని ఇప్పుడు ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. ఎడ్జెస్ని కట్ చేసిన తర్వాత ఇప్పుడు 1 ఇంచ్ గ్యాప్ తోటి మనం వీటిని కట్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఈ రోల్ని ఇలా ఇంచ్ గ్యాప్ తోటి కట్ చేసుకుంటే మనకి ఇలా కాజాలు వస్తాయి. ఇప్పుడు వీటిని జస్ట్ ఇలా ప్రెస్ చేయండి. మనకి కాజా షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, అన్ని లేయర్స్ ఎంత చక్కగా కనపడుతున్నాయో. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది చేతితో తాకినంత వేడిగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కాజాలని ఒక్కొక్కటిగా ఇలా ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. వీటిని మనం హై ఫ్లేమ్ మీద మాత్రం ఫ్రై చేసుకోకూడదండి. లో టు మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని వీటిని లోపల వరకు చక్కగా వేగేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసిన వెంటనే మీరు గరిటె తీసుకొని కదపకుండా ఈ విధంగా పైకి వచ్చిన తర్వాత రెండో వైపుకు టర్న్ చేసుకుంటూ మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, మనకు ఆయిల్లో వేసిన తర్వాత లేయర్స్గా ఎంత చక్కగా కనపడుతున్నాయో. వీటిని మనం హై ఫ్లేమ్ మీద కనుక వేయించామంటే ఇవి పొంగుతాయండి. అందుకనేసి మనం లో టు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. ఇక ఆయిల్ నుండి తీసివేద్దాము. ఈ విధంగా ఆయిల్ నుండి తీసి ఇలా జాలి గరిటెలోకి తీసుకోండి.
చూడండి ఈ విధంగా ఆయిల్ నుండి మొత్తం తీసిన తర్వాత మనకి లేయర్స్గా ఎంత చక్కగా కనపడుతున్నాయో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి, ఎందుకంటే మనం నెక్స్ట్ వాయి వేసే టయానికి ఆయిల్ అనేది మరీ హీట్ అవుతుంది. ఇప్పుడు వీటిని మనం పాకంలో యాడ్ చేసుకోవాలి. పాకం అనేది గోరువెచ్చగా ఉండాలండి. ఇవి పాకంలో యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా ఒకసారి కలుపుకుంటూ కొంచెం ప్రెస్ చేస్తూ కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాలు కనుక మనం ఈ పాకంలో ఉంచామంటే మన కాజాలకి చక్కగా పాకం పడుతుంది. ఆ పాకం పట్టేలోపు మరలా స్టవ్ ఆన్ చేసి మనం నెక్స్ట్ బ్యాచ్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం ఈ పాకంలో వేసి కలిపేలోపు మనకు కొంచెం ఆయిల్ అనేది మరలా హీట్ అనేది తగ్గుతుంది కదా. ఇప్పుడు ఇలా యాడ్ చేసుకొని మరలా సేమ్ ప్రాసెస్ని కంటిన్యూ చేసుకోవడమే. 15 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి, మన కాజాలకి పాకం అనేది చక్కగా పట్టింది. మనం వీటిని సర్వ్ అవుట్ చేసుకోవడమే. చాలా సింపుల్ కదా, మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇవి పెద్ద కష్టమేం కాదండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. రోల్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కనుక చేసుకుంటే మన కాజాల షేప్ అనేది చాలా చక్కగా వస్తుంది. ఈ విధంగా ఈ వీడియోని చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా యాక్టివేట్ చేయడం వలన మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.